50% పవర్ 50% సీట్లు అని చెప్తున్నారు. మొదలగడ పద్మనాభం లాంటి వాళ్ళు. హరిరామ్ జోగయ్య కూడా అంతకుముందు రాసింది అదే కదా, 85 స్థానాలు చెయ్యి 87 అనినే కదా చెప్పింది ఆయన కూడా. కాబట్టి వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ 50-50 అని చెప్తున్నారు. ఈ మధ్యనకి ఇంకా ఈయన సర్దుకుపోతున్నాడు కాబట్టి ఈయన 15కు 20 సర్దుకుపోతాడని ఈ మధ్యన కాపు సంఘాలంటూ కొంతమంది కూర్చుని వీళ్ళు 60 అన్నాడు అని చెప్తున్నారు. అంటే మొదటి నుంచి ఈ మాట అనేవారు గౌరవప్రదమైన పొత్తు గౌరవప్రదం అంటే ఈయన మనసులో గౌరవప్రదం అంటే 1/3 అనేనా? అంతే కదా. అది మరి అది ఇప్పుడు అంటే ఎందుకు అది ఇన్ని రోజులు ఇన్ని సార్లు చంద్రబాబు గారిని కలిశారు, లోకేష్ ని కలిశారు, మొన్న నవశక్తి దాంతో పెద్ద మీటింగ్ పెట్టారు ఇవాళ ముగింపు సభలో, ఎక్కడ ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళకి చెప్పుంటారు, మనకి చెప్పలేదు అంతే. ఎందుకంటే వాళ్ళకి ఆ ముక్క చెప్పిన తర్వాత అక్కడ ఇతను ఏంటంటే పొత్తు ధర్మంలో ఓ రకంగా విపరీతమైనటువంటి రెస్పెక్ట్ తెలుగుదేశానికి ఇచ్చాడు. ఇతను ఎక్కడ తెలుగుదేశాన్ని డిఫేమ్ చేయలేదు, పైగా తను తిట్టించుకున్నాడు అందరితో. మనమైనా తిట్టుకున్నాం కదా, ఏంద్రబాబు ఎవడైనా పార్టీ అన్నటువంటి వాడు నువ్వు గనక నేను చెప్పినట్టు వినకపోతే తెలుగుదేశంగా తిడతే గనక నేను వైసీపీ ముద్రేస్తాను, వైసీపీ కోవట్ అంటాను, ఇట్లాంటి మాటలు ఏంటని అనుకున్నావా లేదా? ఎందుకంటే ఏ నాయకుడు తన పార్టీని ఇంతకుముందు బీజేపీ చేసింది, కమ్యూనిస్టులు చేశారు, శాంతం బానిసలాగా మార్చేస్తున్నాడు అన్నంత చిరాకు పుట్టింది. అంటే ఒక నాయకుడిగా మనం ఎప్పుడు అట్లా చూడం. అది ఈవెన్ బీజేపీ అయినా హరిబాబు లాంటి వాడైనా సరే అది ఎట్ట చేస్తావు ఇది ఎట్ట చేస్తావు అని అడిగారు తప్పించి